ఏలూరు జిల్లాలో భారీ వర్షాలకు దాదాపు 20,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు లెక్కలు చెబుతున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 80,000 ఎకరాలు, 8,000 ఎకరాల్లో వరి పంటకు ముంపు జరగగా ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో కూడా పంట నష్టం జరిగింది. ఏలూరు నియోజకవర్గంలో ముంపునకు గురైన ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. రైతులకు తీవ్ర నష్టం కలిగింది. అటు ఏజెన్సీలో కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో దాదాపు 10,000 ఎకరాల్లో వరి పంట, అలాగే 100 ఎకరాల్లో ఉద్యాన పంటలు నష్టపోతే ఏలూరు డివిజన్ లో కూడా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలకు నేట ముంపుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం ఏలూరులో నియోజకవర్గంలో ఉన్నటువంటి తంగెలమూడి ప్రాంతంలో కూడా ఉన్నాం. ఇక్కడ కూడా వరి పంట పొలాలు, ఆకుమడులు అన్ని కూడా నేట ముంపుకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. దెందులూరు నియోజకవర్గం, ఉంగుటూరు నియోజకవర్గం, అలాగే చింతలపూడి నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి దుస్థితి కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడ రైతులు కూడా మనతో ఉన్నారు. వారు కూడా ఈ తంగెలమూడి ప్రాంతంలో వచ్చేసి పడిపోవడం వల్ల డ్రైనేజీలు క్లియర్ లేవు. ఏనాడు డ్రైనేజ్ చేసి పాపాలు పోలేదు, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మరి ఈనాడు డ్రైనేజీలు క్లీన్ చేస్తే కానీ నీళ్ళు రావు. మరి ఇది ఆచారపేట శివాలయం భూమి, మరి శివాలయం భూములకి ముందే కౌలు కట్టించుకుంటారు. మరి ముందే కౌలు కట్టి మరి డ్యామేజ్ చేసుకుంటే ఎవరికి సంబంధం ఉంటుంది. మరి మళ్ళీ ఓడాలంటే ఇప్పుడు ఎకరానికి 10,000, 12,000 అయితే మళ్ళీ 6 ఎకరాల మీద 70,000 అయింది, మళ్ళీ ఇంకో 80,000 అవుతుంది. ఏంటి మిగిలేది, ఏంటి తినేది? పడికొట్టుకుని రైతులు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు? ఎందుకు నష్టం? 10 ఎకరాలు సోమపూడి నియోజకవర్గం, జిల్లు నియోజకవర్గం, సోమపూడి ఏరియా. ఈ డ్రైనేజీ అసలు లాక్ట దగ్గర గత 35 రోజులు అవుతుంది. డ్రైనేజీ కాలువలు తీసండి. ఇప్పుడు వచ్చి పుడికిలు తీయడం చేస్తారు. దాని వల్ల వాటర్ లాక్ట వర్షాలు ఎక్కువైపోయి పైనుంచి ఎమర్జీ కానీ మురుగు మొత్తం పై వచ్చేసి మాకంతా ఈ ఇబ్బందిగా ఉంది సార్. ఈ మాకు మునిగిపోవడా కారణం ఏంటంటే తంగెలపూడి, బీడీ కాలనీ, ఎంఆర్సీ కాలనీ, తర్వాత ఈరభద్రపురం డ్రైనేజీల కాలువలన్నీ కూడా ఈ కాలువ మీద పెట్టారు. ఈ కాలువ 93లో తవ్వారండి. ఈ రోజుకి తవ్వలేదండి. 34 ఏళ్ళు అయింది ఈ కాలువతో. ఈ రోజుకి కాలువ తవ్విన పాపాలు పోలేదు. దానివల్ల ఏంటంటే ఇక్కడ సూర్య ప్లాట్లు అని చెప్పేసి లేఅవుట్ పర్మిషన్ ఇవ్వడం వల్ల లేఅవుట్ వాళ్ళు కాలువలు పూర్తి చేయడం, కాలువ రైతులు ఏమన్నా చిన్న జేసీబీ తీసుకుంటే రైతుల మీద తిరగబడడం చేయడం వల్ల ఇక్కడ రైతాంగం మునిగిపోవడం, రైతాంగం నష్టం. భారీ నష్టం ఏంటంటే ముందు లేఅవుట్ల వల్ల మునిగిపోతున్నారు. రైతులు మునిగిపోవడం కారణం లేఅవుట్లు పర్మిషన్ ఇవ్వడం, వాళ్ళకి కాగితాలు ఉన్నాయా లేవా, ఈ పక్కా పట్టా భూములా కాదని లేకుండా పర్మిషన్ లేకుండా పర్మిషన్ ఇవ్వడం వల్ల రోడ్లు పోసేసి తూములు కట్టేసి అయ్యో లేఅవుట్కి కట్టాల్సినంత తూము కట్టుకోకుండా అడుగున్నర పైపులు పెట్టేసి తోర్లు పెట్టేసి తూములు కడితే అవి ఎంతవరకు అవుతాయి సార్? ఈ పైన నుంచి ఈ తూముల మీద సూర్యప్లాట్ తూముల మీద నుంచి పైన 250 ఎకరాలు నీళ్ళు వెళ్ళాలి. ఆ నీళ్ళు వెళ్ళగా పైగా ఈ గ్రామాల్లో పైన మున్సిపాలిటీలో వచ్చే నీళ్ళంతా కూడాను ఈ కాలం నుంచి వెళ్ళాలి కనుక ఈ కాలం తన్ని పెట్టేసి పైకి పుర్లిపోయి గట్లు పుర్లిపోయి చేలని ఉల్లిపోవడం జరుగుతుంది. ఒక్కరోజు వర్షం పడితే 15 రోజులు పొలాల్లో నీళ్లు బయటకు వెళ్ళవండి. అదే అండి రైతుల పరిస్థితి. పెద్ద ఎత్తున కూడా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖచ్చితంగా కూడా వారి నష్టాన్ని పూడ్చాలంటే కూడా కేవలం పర్యటనలతో పరిమితం కాదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలంటున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి నారంతా కూడా పూర్తిగా నీటిలో మునిగి నానిపోయింది. అంటే ఒక రోజు వర్షం వస్తేనే దాదాపు 14 రోజుల పాటు నీటిలో నానిపోయేటువంటి దుస్థితి ఏలూరు నియోజకవర్గంలో కూడా కనిపిస్తోంది. ఎక్కడో మారుమూల ఏజెన్సీ, మారుమూల లోతట్టు ప్రాంతాలు కాదు, జిల్లా కేంద్రంలోనే ఈ విధంగా ఉంటే మరి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఖచ్చితంగా కూడా అర్థమవుతుంది. తక్షణమే ప్రభుత్వం వీరిని ఆదుకునే విధంగా సహాయం చేయాలంటూ కూడా రైతులు కానీ రైతు సంఘాలు కానీ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.